వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసి అలాగే అసత్య ప్రచారం చేసి సమాజంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళను దుర్మార్గులుగా చిత్రీకరించడానికి ఈ ప్రభుత్వం చేయని కుట్రంటూ లేదు. వాళ్ళకి తానే తందన అన్నట్టు సోషల్ మీడియా కూడా వాళ్ళ సోషల్ మీడియా అలాగే వాళ్ళ ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నం చేస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఇలా పీకుడు భాషతోనే ఈ పోలీసు వాళ్ళంతా ఇలాంటి కేసులు పెడుతున్నారనేది కూడా అర్థమవుతా ఉంది మనకి. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పవన్కి కానీ లోకేష్కి కానీ ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్న దురాగతాలు, అత్యాచారాలు, గంజాయికి సంబంధించిన నేరాలు వీటిపైన చర్యలు తీసుకోలేక ప్రత్యర్థి పార్టీలను అంచివేయడానికి వాళ్ళను భయోభ్రాంతాలని గురి చేయడానికి ఇట్లాంటివన్నీ పెడుతున్నారని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. పత్తికొండ మేజిస్ట్రేట్ ఆలూరులో మేజిస్ట్రేట్ లేకపోతే ఇన్ఛార్జిగా ఆమె మేజిస్ట్రేట్ గారు అక్కడికి వెళ్తే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4:10 కోర్టు హాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, సరెండర్ అయిన వ్యక్తిని ఇద్దరు పోలీసులు, చిప్పగిరి ఎస్ఐ సతీష్, తర్వాత పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్లు, వీళ్ళిద్దరుతో పాటు సిబ్బంది పోయి చొక్కా పట్టుకుని కోర్టు హాల్ నుంచి ఈడ్చుకొచ్చి వాళ్ళ పోలీస్ వ్యాన్లో ఎక్కిస్తే న్యాయవాదులు అక్కడ ఆందోళన చేశారు, రోడ్డు పైన ధర్నా చేశారు. అక్రమంగా నిందితుడిని తీసుకొని పోయి కోర్టులో ప్రవేశపెట్టడం, రిమాండ్ పంపించడం జరిగింది. అంటే ఇది చట్టం ప్రకారము, రాజ్యాంగం ప్రకారం కోర్టు హాల్లో లొంగిపోయిన నిందితుడిని అరెస్టు చేయకూడదనేది ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నప్పటికీ సాక్షాత్తు న్యాయస్థాన కోర్టు హాల్లోకే ప్రవేశించి ముద్దాయిని తీసుకుపోవడం అనేది ఒక తీవ్రమైన నేరం. పొలిటికల్ అజెండాతో గ్రామాల్లో జరిగిన చిన్న చిన్న విషయాలను కూడా, సర్దుకుపోయే విషయాలను కూడా, బంధువుల మధ్య జరిగిన చిన్న సంఘటనలు కూడా భూతద్దంలో చూపించి రాజకీయ అజెండాతో వేధింపులు చేసి అక్రమంగా కేసులు పెట్టడం, హింసను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిస్తుందనే అభిప్రాయాన్ని కలుగజేయడం, ఈ సందర్భంగా జంతు బలులు చేశారని చెప్పి కేసులు పెట్టారు. జీవహింసకు పాల్పడ్డారని బర్త్డే సందర్భంగా 20 పొట్టేళ్లు నరికి 20 పొట్టేళ్ల తలకాయలు హారంగా చేసి బాలకృష్ణ సినిమా విడుదల సందర్భంగా తర్వాత బాలకృష్ణ గారు గెలిచినప్పుడు చెలమత్తూరులో వాళ్ళ అభిమానులు రక్తాభిషేకం చేసి 20 పొట్టేళ్లను నరికి పొట్టేళ్ల తలలను బాలకృష్ణ ఫ్లెక్సీకి కట్టిన హారం అది. కానీ ఇది తప్పు కాదు. పవన్ కళ్యాణ్ సినిమాల సందర్భంగా పొట్టేళ్ల తలలు నరికి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేస్తే తప్పు కాదు. కానీ జగనన్న పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ గ్రామాల్లో విందు ఏర్పాటు చేసుకుంటే అక్కడ కోళ్లు లేకపోతే పొట్టేళ్లు లేకపోతే గొర్రెలు ఇట్లాంటివి కోసుకొని తింటే దానిపైన తప్పుడు కేసులు. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్పినా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి ఈ వ్యవస్థలను నాశనం చేస్తుందనేది వాస్తవం.